మీ అమ్మాయి చాలా ఎర్లీగా మెచ్యూర్ అయిందని మీరు కంగారు పడుతున్నారా? హాయ్, నేను డాక్టర్ నిరుపమ. సో ఈ రోజుల్లో కొంచెం మెచ్యూర్ అయ్యే ఏజ్ చాలా తగ్గింది. ఈ అమ్మాయిల్లో వచ్చే చేంజెస్ ఒక ఆర్డర్ లో వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడు కూడా బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇవి వచ్చిన 1-2 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ బ్రెస్ట్ చేంజ్ ఎలా వస్తుందంటే బ్రెస్ట్ బడ్ అంటాం అనమాట. బ్రెస్ట్ ఏరియాలో ఒక ఎలివేషన్ లాగా వస్తుంది. అది కొంచెం పెయిన్ఫుల్ గా కూడా ఉంటుంది. సో మీ అమ్మాయిలో కానీ ఇలాగ బ్రెస్ట్ చేంజెస్ ఎర్లీ ఏజెస్ లో అబ్జర్వ్ చేస్తే వెంటనే వెళ్ళి గైనకాలజిస్ట్ గానీ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ గానీ కన్సల్ట్ చేయండి. సో ఇలా కన్సల్ట్ చేయటం వల్ల ఏంటంటే మనం మెచ్యూర్ అవటాన్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేయడానికి సేఫర్ ఆప్షన్స్ ఉన్నాయి. వేటినైనా మీకు సజెస్ట్ చేస్తారు. అర్లీ మెచ్యురేషన్ వల్ల ఏంటి అంటే గ్రోత్ స్టంటింగ్ అనేది మనం ఒక్కొక్కసారి చూస్తాం. అండ్ వాళ్ళు సైకలాజికల్లీ ఎమోషనల్లీ ప్రిపేర్డ్ గా కూడా ఉండరు. సో దీనికోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడం